వెల్కమ్ టు న్యూస్ అడ్డా. గత బీఆర్ఎస్ పాలనలో చాలా దోపిడీ జరిగిందని, ఆస్తులు కూడబెట్టుకున్నారని కేసీఆర్ కుటుంబంపై దుమ్మెత్తి పోసిన సంగతి తెలిసింది. ఇటీవలి కాలంలో ఆ కుటుంబానికి చెందిన కల్వకుంట్ల కవితే తీవ్ర ఆరోపణలు చేస్తున్న వైనం. మరి మనం తెలంగాణలో యువదొర అనే పిలిపించుకుంటున్న కేటీఆర్కు మరి జగన్కు మించిన ఆస్తుల అనే సందర్భం అయితే కనిపిస్తున్నది. అంటే జగన్కు మించిన ఆస్తులు యువధరకు ఉన్నాయా అనే అనుమానం అయితే వ్యక్తమవుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే జగన్ తండ్రి, తన తండ్రి హయాంలో జరిగినట్లు ఆరోపణలు, భారీ క్విడ్ ప్రోకో వ్యవహారాల కారణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశవ్యాప్తంగా గతంలో వార్తల్లోకి ఎక్కిన సంగతి మనకు తెలుసు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ కీలక నేత ఒకరు ఆ స్థాయిని కూడా దాటిపోయే స్థాయిలో సంపదను కూడబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే ప్రజాప్రతినిధిగా ఉన్న అధికారాన్ని వ్యక్తిగత ఆస్తుల నిర్మాణానికి వినియోగించుకొని జగన్ కంటే ఎక్కువ సంపదను కూడబెట్టారని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అంటే ఈ వ్యవహారం అత్యంత ధైర్యంగా బహిరంగంగానే సాగిందని ఒక టాక్. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్లు ఈ కీలక నేత తరపున వందల ఎకరాల విలువైన భూములను కొనుగోలు చేశారని, ఆ ప్రక్రియలో భాగంగానే చెరువులు, నదీ పరివాహక ప్రాంతాలు, బఫర్ జోన్లు, ప్రభుత్వ భూములు వాటన్నిటినీ ఆక్రమణలకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహించిన నేత పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తూ భారీ అపార్ట్మెంట్లు, హైరేజ్ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారని కాంగ్రెస్ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. దీని ఫలితంగా హైదరాబాద్కు జీవనాధారాలైన చెరువులు, మూసీ నది ప్రైవేట్ ప్రయోజనాల కోసం నాశనమయ్యాయన్న వాదన కూడా వస్తుంది. ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ వంటి సంస్థలు కీలక నేతకు బినామీ సంస్థలుగా పనిచేస్తూ వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కేటీఆర్ తరపున నిర్వహించాయని కాంగ్రెస్ నాయకులే ఇటీవలి కాలంలో అనవచ్చు. కల్వకుంట్ల కవిత కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్న వైనం. ఈ సంస్థలకు సంబంధించిన భవనాలు, ముఖ్యంగా హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధి, సోమాజిగూడ పరిసర బఫర్ జోన్లలో నిర్మించిన హైరేజ్ ప్రాజెక్టులు ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్న వైనం. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్స్ ఏజెన్సీ అంటే హైడ్రా చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను పరిశీలిస్తూ నోటీసులు జారీ చేస్తూ చర్యలు చేపడుతుంది. ఈ చర్యల నేపథ్యంలో కీలక నేత తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు భారతీయ జనతా పార్టీ నాయకులను ఆశ్రయిస్తున్నారని, కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఆరోపణలు వస్తున్నాయి. అదే సమయంలో హైడ్రా సంస్థను బలహీనపరిచేందుకు యూట్యూబ్, సోషల్ మీడియా వేదికలపై సమన్వయంతో ప్రచారాలు కూడా చేస్తున్నారట. ఈ ప్రచారాల వెనుక ఉద్దేశం చెరువులు, నదుల పరివాహక ప్రాంతాల్లో నిర్మించిన భవనాలను రక్షించడమే వాళ్ళ లక్ష్యం. అక్రమ నిర్మాణాలపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి అయితే డిమాండ్ వస్తుంది. హైదరాబాద్ చెరువులు, మూసీ నది రాజకీయ నాయకుల వ్యక్తిగత సంపదను పెంచుకునే సాధనాలు కావని, అవి నగరానికి ఊపిరితిత్తులని, చారిత్రాత్మకమైన చారిత్రక వారసత్వమని, భవిష్యత్తుకు ప్రాణాధారమని పేర్కొంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రజల ఉమ్మడి ఆస్తులను నాశనం చేసే వ్యక్తిగత సామ్రాజ్యాలను నిర్మించి ఆ విధంగా నిర్మిస్తే ఆక్రమణలను సహించరాదని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.
ప్రజల నుంచి దోచుకున్న సహజ వనరులను తిరిగి ప్రజలకు అందించేందుకు హైడ్రా ఎలాంటి వెనుగడుగు వేయకుండా తన చర్యలను కొనసాగించాలని ప్రజలే కోరుతున్నారు, పర్యావరణవేత్తలు కూడా కోరుతున్నారు. ఇది సాధారణ రాజకీయ పోరాటం కాదని, ఒక నగర ఆత్మను దోచుకున్న వ్యవహారమని పర్యావరణవేత్తలు అభివర్ణిస్తున్నారు. కొద్దిమంది ఆకాశ హార్మ్యాల్లో విలాసవంతమైన జీవితం గడపడానికి నగరంలోని చెరువులు సైతం అదృశ్యమవుతూ మూసీ నది కాలుష్యంతో నిండిపోతుంటే సామాన్య ప్రజలు ఇక మౌనంగా ఉండరని పర్యావరణవేత్తలు, ప్రజలు అంటే సామాన్య ప్రజలైతే మౌనంగా ఉండరనే హెచ్చరికలైతే జారీ అవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.